మీటింగ్ కి వెల్కమ్ గురుజీ. జై గురు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్. ఇప్పటిదాకా మన రెడ్డి సార్ చెప్పినట్టుగా సో ఈవినింగ్ టైంలో అయితే మనకి మీటింగ్ ఉంటుందో సో జూమ్ మీటింగ్. సో ఆల్రెడీ మనకి రెగ్యులర్ గా 2-3 వీక్స్ నుంచి మనం చేస్తూనే ఉన్నాం. వీక్లీ సిస్టమ్ యాక్టివిటీస్ అయితే మీటింగ్ ఉంటుంది కదా, వీక్లీ గ్రూప్ మీటింగ్. సో అది Yes. మనకి ఇంతకు ముందు చేస్తున్నట్టుగా సండే మీటింగ్స్ ఎట్లయితే చేస్తామో, ఫ్రైడే ట్రైనింగ్స్ ఎట్లయితే చేస్తామో, సో ఇప్పుడు మనము ఆ ఫ్రైడే మీటింగ్ ప్లేస్ లో మనం ఇది చేస్తున్నాం అనమాట. సో ఎవ్రీ వీక్ గ్రూప్ మీటింగ్ ఒకటి కంపల్సరీ పెడుతున్నాం కదా. సో అందులో మనకి ఇది ఒక సో సిస్టమ్ యాక్టివిటీస్ అన్నమాట. సో కాబట్టి ఆల్రెడీ మీకు మార్నింగే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవాళ నైట్ మనకి 9 o'clock కి జూమ్ మీటింగ్ ఉంటుంది. అది కూడా క్లియర్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అని, అవునా కాదా? Yes. సో Yes. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ ఎందుకు అని అంటే, సో ఆల్రెడీ మనం రెగ్యులర్ చెప్తూనే ఉంటాం. సో ఆల్రెడీ ఇక్కడ నాకు తెలిసి చాలా మందికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అయిపోయిన వాళ్ళే ఉండుండొచ్చు. బట్ నో ప్రాబ్లం. సో మళ్ళా మనం ఎన్నిసార్లు అయితే దాని గురించి విని అర్థం చేసుకొని ఎట్లయితే చేస్తామో అప్పుడే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం అనమాట. అంటే లెర్నింగ్ ప్రాసెస్ Yes. అవుతుంది కదా, ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అది ప్లాన్ Yes. ఇన్న తర్వాత ఎఫ్ఐఎం మీటింగ్ దగ్గర నుంచి కావచ్చు, ఎయిట్ షేప్ ట్రైనింగ్ దగ్గర నుంచి కావచ్చు, కో ట్రైనింగ్ కావచ్చు, డైమండ్ ఫంక్షన్ కావచ్చు, ఈవెన్ దిశ ట్రైనింగ్, ఇలాంటి ఏవైతే సిస్టమ్ యాక్టివిటీస్ లో మనకి ప్రతిదీ మనకు అర్థం చేపిస్తున్నారు కదా, ఇవన్నీ మనకి ఒక పార్ట్ అన్నమాట మన సక్సెస్ కి. సేఫ్ షాప్ లో మన Yes. సక్సెస్ కి ఇదంతా ఒక సో పార్ట్ అన్నమాట. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అందరికి? Yes. Yes, రైట్. Guruji. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీడియోస్ ఆన్ చేసుకోండి, ఒకటి దగ్గర కూర్చోండి, అక్కడిక్కడ తిరగకుండా. సో డ్రెస్ కోడ్ లో వీలైతే డ్రెస్ కోడ్ లో కూర్చోండి. బయట ఉన్నాము అని అంటే నో ప్రాబ్లం, మంచిగా షర్ట్ వేసుకొని కూర్చోండి. ఓకే, బట్ ఫైనల్ గా మీటింగ్ ఎండ్ అయ్యేంత వరకు అయితే కూర్చొని ఇక్కడ చెప్పేది ప్రతి పాయింట్ ని నోట్ చేసుకోండి, వినండి, అర్థం చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు వర్క్ లో చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తున్నాయి కదా మనకి. Yes, Guruji. ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేసి ముందుకెళ్ళి ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మరి స్టార్ట్ చేద్దామా మరి మీటింగ్ ని? Yes, Guruji. సో అందరికి నా వాయిస్ క్లియర్ అనిపిస్తుందిగా? వరలక్ష్మి మేడం, Yes. అర్థమవుతుందా నేను చెప్పేది? వినిపిస్తుందా? Yes. రైట్. మస్తాన్ సార్ థమ్స్ అప్ చూపించండి అర్థమవుతుంది వినపడుతుంది అని అంటే. మంగళ్ సార్ ఆరేనా మేరా వాయిస్? రైట్, డన్. సో ఇక లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయకుండా ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఈ మీటింగ్ ఎక్కువసేపు ఉండదు, 15-20 minutes. ఓకే, మాక్సిమం ఒక 15-20 minutes మీటింగ్ ఉంటుంది. ఇందులో ఇప్పటిదాకా మీరు చేసిన వర్క్ కి ఏవైతే చిన్న చిన్న ఛాలెంజెస్ కావచ్చు, సో మనం ప్లాన్ చెప్పినప్పుడు నో చెప్పడము కొన్ని వింటుంటాం కదా, అందులో కొన్ని మన మిస్టేక్స్ ఏవైతే చేస్తుంటాం కదా, ఆ చేసే మిస్టేక్స్ ని మనం కరెక్షన్ చేసుకొని రిజల్ట్ ఎలా తీయాలి అనే దాని గురించి మనకి ఈ ఎఫ్ఐఎం మీటింగ్ అనేది సో ఉంటుందన్నమాట. సో ఇది మేము కూడా స్టార్టింగ్ లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, సో మాకు కూడా స్టార్టింగ్ లో డే 1 లో మాకు ఇలానే అర్థం చేపించారు అనమాట. సో అర్థం చేపించిన తర్వాత మేము కూడా దాన్ని అర్థం చేసుకున్నాం. సో అర్థం చేసుకొని కంటిన్యూగా వర్క్ చేస్తూ పోతున్నాం అనమాట. సో వర్క్ చేయడమే కాదు, సక్సెస్ కూడా తీసుకుంటున్నాం. సో ఆ సక్సెస్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. రెడీ కదా మీరు అందరు? Yes, Guruji. సో ఇంకొకటి, మీటింగ్ టైంలో ఒకవేళ మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయి అనుకోండి, ఆన్సర్ చేయకండి. ఆన్సర్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ మీటింగ్ మీకు మధ్యలో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? Yes. సో మధ్యలో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే దాన్ని, సో 1 minute, మీరు ఏం చేస్తారంటే ఆ కాల్స్ ఏవొచ్చినా కూడా మీరు ఆన్సరింగ్ అనేది చేయొద్దు అనమాట. ఓకేనా? Yes. సో ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో కాబట్టి క్లియర్ గా చెప్పే ప్రతి పాయింట్ ని అర్థం చేసుకో. రెడీ? Yes, Guruji. రైట్, 1 minute. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇవాళ మన ఏదైతే ఎఫ్ఐఎం కదా, ఆ ఎఫ్ఐఎం మీటింగ్ స్లైడ్స్ మీకు షేర్ చేసి సో మీటింగ్ ని మనం స్టార్ట్ చేద్దాం. 10-15 minutes టైం కొంచెం కేటాయించండి. మీరైతే టైం ఇప్పుడు కదా, ఇది చాలా వాల్యుబుల్ అన్నమాట. సో అది ఎవరి కోసము అని అంటే, సో వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మీ సక్సెస్ కోసం.
మీ టార్గెట్ విన్నింగ్ కోసం. మీరు దేనికోసం అయితే సేఫ్ షాప్ లోకి వచ్చారు కదా, దేనికోసం అయితే ఎస్ సేఫ్ షాప్ లోకి వచ్చారు కదా, డైమండ్ షిప్, ఓకే, మన డ్రీమ్స్ ప్రతి ఒక్కటి మన కోసం వెయిట్ చేస్తున్నాయి కదా, మనం అవిటి కోసం వచ్చినాం కదా, ఎస్ వాటిని నెరవేర్చుకోవడానికి మనకు కావాల్సిన ఒక వే అనేది ఇవాళ మనం ఈ ఇన్ఫర్మేషన్ మీటింగ్ ద్వారా తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, స్క్రీన్ ఎస్ షేర్ అయింది కదా సార్, రెడీ సార్? ఎస్ సార్. సో మధ్యలో మధ్యలో కొంచెం నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉండండి, ఒకవేళ స్టక్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా సో జస్ట్ హింట్ ఇస్తుంటే నేను దాన్ని సెట్ చేసుకొని చేద్దాం అనమాట. ఓకే, రెడీ అందరూ? ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఎస్ అర్థమైనాయి కదా అందరికి? ఎస్ గురుజీ. ఫోన్ సేమ్ ఆన్సర్ చేయకండి, ఒక 15-20 ఎస్ నిమిషాల టైం అన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఇవ్వండి, ఈ జూమ్ మీటింగ్ ఇవ్వండి, ఈ ఎఫ్ఐఎం మీటింగ్ ఇవ్వండి. ఈ ఎఫ్ఐఎం మీటింగ్ లో మీరు వినబోయే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుంది కదా, ఈసారి మనకి సింగపూర్ టార్గెట్ విన్ అవ్వడానికి కావచ్చు, ఎవరైతే ర్యాంక్ దగ్గరలో ఉన్నారో వాళ్ళ ర్యాంక్ ఈ మంత్ లోనే కంప్లీట్ చేసుకొని వాళ్ళ ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవడానికి కావచ్చు, ఓకేనా, ఎవరైతే వాళ్ళ డ్రీమ్స్ కోసం డైమండ్ షిప్ కంప్లీట్ చేసుకోవాలని వచ్చిరో మన సేఫ్ షాప్ లోకి, దానికి కూడా కావాల్సిన ఒక మంచి దారి అనేది ఇవాళ మీకు దొరకబోతుంది అనమాట మన గ్రేట్ సిస్టమ్ నుంచి, సో మన సేఫ్ షాప్ కంపెనీ నుంచి, మన గ్రేట్ మెంటర్స్ త్రూ నుంచి. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఎస్ మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ అన్నమాట. సో మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ నుంచి కావచ్చు, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నుంచి కావచ్చు, ఈవెన్ రాయల్ టైగర్ టీమ్ నుంచి మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్, గట్టిగా క్లాప్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్, ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మీటింగ్ ఎందుకు అని అంటే కనుక, సో మనమైతే ఆల్రెడీ స్టార్ట్ చేసినాం సేఫ్ షాప్ కంపెనీలో ఒక సింగిల్ పర్చేస్ తోటి, అంటే ఒక సింగిల్ షాపింగ్ తోటి. ఎస్ ఆర్ నో? ఎస్ సో ఆ సింగిల్ షాపింగ్ తోటి మన ఫ్యూచర్ మారుతుంది అని అంటే, చాలా మంది ఏం చేస్తారంటే షాపింగ్ చేయడానికి రెడీ అయిపోతారు, బట్ షాపింగ్ చేస్తే మన ఫ్యూచర్ ని మార్చుకోవడానికి కావాల్సిన ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశంలో మనం ఎలా సక్సెస్ ఎస్ అవ్వాలి, మన డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, సో తక్కువ టైంలో 100% ఇక్కడ మనకు సక్సెస్ దొరుకుతుందా అనేది ఈ ఎఫ్ఐ మీటింగ్ ద్వారా మీకు క్లియర్ గా తెలవబోతుంది అనమాట ఇవాళ. ఓకేనా? సో కామన్ గా ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, సేఫ్ షాప్ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కామన్ గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్స్ ఏమేమి వస్తాయి అని అంటే, చాలా డౌట్స్ వస్తాయి. ఆ చాలా డౌట్స్ లో మనకి 3 డౌట్స్ అనేది క్లియర్ అయ్యాయి అనుకోండి, సేఫ్ షాప్ లో 100% మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకేనా? ఆ 3 డౌట్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కమ్ ఎలా తీసుకోవాలి సేఫ్ షాప్ నుంచి, స్టార్ట్ అయితే చేసినాం. ఓకే, మన ఇన్కమ్, హౌ టు గెట్ ఫస్ట్ ఇన్కమ్ ఇన్ సేఫ్ షాప్, ప్రతి ఒక్క డౌట్, అవునా కదా? సెకండ్ డౌట్ ఎస్ ఏముంటుంది, ఎస్ వర్క్ ఎలా చేయాలి సేఫ్ షాప్ లో అనేది కూడా ఉంటది, అవునా కదా? హౌ టు వర్క్ ఎస్ సేఫ్ షాప్, అది కూడా ఉంటది. ఇంకొకటి ఫైనల్ గా, హౌ టు టేక్ సక్సెస్ ఇన్ సేఫ్ షాప్, సేఫ్ షాప్ లో మనం సక్సెస్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఈ 3 క్వశ్చన్స్ కి ఎవరెవరికైతే ఉన్నాయో, ఈ 3 క్వశ్చన్స్ కి ఇవాళ మీకు ఆన్సర్ అనేది దొరకబోతుంది అనమాట ఈ ఎఫ్ఐఎం మీటింగ్ ద్వారా. 100% చెప్తున్నాను కదా, ఇవాళ ఈ ఎఫ్ఐఎం మీటింగ్ లో మీరు తెలుసుకున్న పాయింట్స్ లో ఏ ఒక్క పాయింట్ మీరు చేసే మిస్టేక్ ఏదైతే ఉంటుంది కదా, ఆ మిస్టేక్ ని మీరు కరెక్షన్ చేసుకున్నారనుకోండి, ఇవాళ నుంచే మీ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతాను. ఓకేనా? సో ఎస్ చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. సో మనం రెగ్యులర్ వింటుంటాం, సేఫ్ షాప్ లోకి ఎందుకు వచ్చామనంటే రకరకాలుగా చెప్తుంటారు ప్రతి ఒక్క పర్సన్ రీజన్స్. ఒకరికి నామినేషన్ ఫెసిలిటీ కావచ్చు, ఇంకొకరికి ఇంకొక బెనిఫిట్, ఇంకొకరికి ఇంకొక బెనిఫిట్, ఇలా అన్ని బెనిఫిట్స్ మన ప్లాన్ లో ఉన్న బెనిఫిట్స్ లలో ఏదో ఒక బెనిఫిట్ నచ్చి బిజినెస్ లోకి వస్తాం, అవునా కదా? వచ్చిన తర్వాత ఎస్ మన పర్పస్, అంటే మనం వచ్చిన పర్పస్ ఏదైతే ఉంది కదా, ఆ పర్పస్ ని ఏం చేస్తామంటే మధ్యలో మర్చిపోతాం అనమాట. ఎందుకు మర్చిపోతుంటాం అనంటే, మనం పని చేస్తుంటాం కదా, పని చేసే టైంలో కొంతమంది మనకి రిజెక్షన్ చేయడం, అంటే మనం పోయి ప్లాన్ చెప్పగానే కొంతమంది నో చెప్పడం, కొంతమంది లేట్ స్టార్ట్ చేయడానికి టైం తీసుకోవడం, ఇలాంటి కొన్ని ప్రాసెస్ వల్ల ఏమవుతుందనంటే, వాళ్ళు వచ్చిన పర్పస్, అంటే వాళ్ళు దేనికోసం అయితే వచ్చిన పర్పస్ ఉంటుంది కదా, ఆ పర్పస్ ని మర్చిపోతారు అనమాట. అందుకనే మనకి ఎఫ్ఐఎం మీటింగ్ లో, ఎయిట్ స్టెప్ ట్రైనింగ్ లో మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఏంటి అని అంటే, మన లైఫ్ లో మనకంటూ ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయి కదా, మీరు దేనికోసం అయితే వచ్చారు కదా, దాన్ని మళ్ళీ 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 గుర్తిస్తారు అనమాట. అంటే మీకు ఐడియా గుర్తు రావడానికి దీన్ని మళ్ళా మళ్ళా గుర్తు చేస్తుంటాం. ఎట్లా అంటే, సో డ్రీమ్స్ మనం రెగ్యులర్ చెప్తుంటాం. సో కామన్ గా ప్రతి ఒక్కరు దేనికోసం వస్తుంటారంటే డ్రీమ్స్ అచీవ్ చేసుకోవాలని ఉంటది. అలా చూసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏమేమి ఉంటాయి డ్రీమ్స్ అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఏముంది, రికగ్నేషన్.
అంటే నాకంటూ ఒక Frequent. గుర్తింపు, ఒక సన్మానం అనేది రావాలి అని ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? Yes. అట్ ద సేమ్ టైం ఒక మంచి Yes. కారు కొనాలని కూడా ఉంటది. ఓకే. Yes. దాంతోపాటు ఒక మంచి బంగ్లో కొనాలని ఉంటది. Yes. దాంతోపాటు ఇంకోటి ఏముంటది, ఇంట్లో వాళ్ళకి ఒక మంచి జ్యువెలరీ ఇప్పించాలని ఉంటది. Yes. సో అదే కాకుండా ఒకవేళ పిల్లలు ఉంటే, చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో మన ఇంట్లో, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఉంటది. Yes. సో అదే కాకుండా ఫారెన్ ట్రిప్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో చూస్తుంటాం కదా మనం. ఇవాళ రేపు Yes. మన ఫ్రెండ్స్ లోనో, రిలేషన్ లోనో, ఫ్యామిలీలోనో ఎవరైనా బయటికి వెళ్ళారు అని అంటే 100% మనకు కూడా అనిపిస్తుంది, అరే మనం కూడా వెళ్ళొస్తే బాగుంటది కదా అని. ఫారెన్ ట్రిప్స్, అవునా కదా? సో అదే కాకుండా Yes. బ్యాంక్ బ్యాలెన్స్, మనకి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వేరే వాళ్ళని అడగకుండా మన ప్రాబ్లమ్ ని మనమే సాల్వ్ చేసుకోగలిగే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని కూడా ఉంటది ప్రతి ఒక్కరికి డ్రీమ్. సో అదే కాకుండా Yes. టైం ఫ్రీడమ్. సో ఇవాళ రేపు మార్కెట్ లో అయితే మనం చూస్తుంటాం, సో టైం ఉంటే మనీ ఉండట్లేదు, మనీ ఉంటే టైం ఉండట్లేదు. ఎస్ ఆర్ నో? అట్ ద సేమ్ Yes. టైం టైం ఫ్రీడమ్ కూడా కావాలని ఉంటది. అదే కాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దీంతో పాటు Yes. వెకేషన్స్, ఫ్యామిలీ తోటి కూడా వెకేషన్స్ వెళ్ళాలి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలా డ్రీమ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను Yes. మన ఈ ప్యానల్ అడిగినాం అనుకో, అందరు చెప్తారు నాకు కూడా ఈ డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఉంది, ఫలానా ఫలానా డ్రీమ్ ఉంది. 100% ప్రతి ఒక్కరు అంటారు, నాకు డ్రీమ్ లేదని అయితే ఎవరు ఉండరు. బట్ ఈ డ్రీమ్ మనం అచీవ్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇన్కమ్ కావాలి. సో మరి డ్రీమ్స్ అయితే చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కావాలంటే మనకి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేసి ఉండాలి. బట్ మనం Yes. ప్రెసెంట్ మనం చేస్తున్న జాబ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ని కొంచెం మన డ్రీమ్స్ తోటి కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మన ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ ఏతుంటుందో అది మన ఈ డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి సరిపోవడం లేదు. ఓకే. ఈ రెండు సర్కిల్స్ లో Yes. మనకి ఏది పెద్దగా కనిపిస్తుంది అని అంటేనేమో, మన డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఏమో చాలా పెద్దగా కనిపిస్తుంది, మన ఇన్కమ్ ఏమో Yes. దానికోసం చిన్నగా కనిపిస్తుంది. Yes. ఎట్లా అంటే, సో ఏనుగు, ఎలుక తెలుసుగా, ఏనుగు ఎలక. Yes. ఏనుగేమో చాలా పెద్దగా ఉంటది, ఎలుకేమో చాలా చిన్నగా ఉంటది. ఎలక ఏనుగుని చూడాలంటే ఏం చేయాలి, అది మొత్తం ప్రయత్నం చేసి చూడాలా. కానీ ఏనుగు జస్ట్ ఇట్లా చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ మన ఇన్కమ్ ఏమో, మన డ్రీమ్స్ ఏమో ఏనుగు లాగా ఉన్నాయి, మన ఇన్కమ్ ఏమో చాలా చిన్న ఎలకలాగా ఉంది. మరి ఇంత చిన్న ఇన్కమ్ తోటి ఇన్ని డ్రీమ్స్ అచీవ్ చేసుకోగలుగుతున్నామా అని అంటే అవుతలేదు. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, వాటిని ఒకటి డ్రీమ్స్ అనేది తీసేస్తున్నాం. రికగ్నేషన్ చూద్దాం, ఇంకా ట్రై చేద్దాం, తర్వాత వస్తుందిలే, కష్టపడదాం, వస్తుంది వస్తుంది అని చెప్పి బయటనే కష్టపడుతున్నాం. బట్ అది వస్తుంది 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 అని అనుకుంటున్న టైంలో ఏమవుతుందంటే, కొంతమంది వాళ్ళ లైఫ్ లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? సో అలా Yes. రికగ్నేషన్ చూద్దాం, కారా, అది వచ్చే టైంకి వస్తుందిలే అని చెప్పి మన లైఫ్ లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయి కదా, ఆ డ్రీమ్స్ అన్నిటిని ఒకటి తీసేస్తున్నాం. తీసేసి ఏం చేస్తున్నాం అంటే, ఫైనల్ గా మన లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నాం అంటే, ఒక కాంప్రమైజ్ లైఫ్ లాగా లీడ్ చేస్తున్నాం. మీన్స్ Yes. మన ఇన్కమ్ కి తగ్గట్టుగా మన డ్రీమ్స్, మనకు వస్తున్న ఇన్కమ్ తోటి మన డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి చిన్న చిన్నగా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఏది గెలుస్తుంది అంటే, మనం గెలవట్లేం, మన ఇన్కమే గెలుస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ చాలా చిన్నగా Yes. వస్తుంది కదా. ఇంత చిన్న Yes. ఇన్కమ్ తోటి మన డ్రీమ్స్ ఏడా నెరవేరుతుంది, నెరవేరట్లేదు. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, సో మన డ్రీమ్స్ లానే వదిలేస్తున్నాం, మన ఇన్కమ్ ఏమో పెరగట్లేదు. సో ఈ టైంలో మన లైఫ్ లో ఇంకా మనం సక్సెస్ అవ్వలేకపోతుండొచ్చేమో, మన డ్రీమ్స్ నెరవేర్చుకోలేకపోతుండొచ్చేమో అని చెప్పి ఏం చేస్తున్నాం అంటే, మన డ్రీమ్స్ ని మర్చిపోతాం. సో మరి ఇదే ప్రాసెసా, వేరే ఆప్షన్ లేదా అంటే 100% ఉంటుంది వేరే ఆప్షన్. ఏం ఆప్షన్ ఉంటుంది అని అంటే, మన ఇన్కమ్ పెరిగింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మన డ్రీమ్స్ చాలా చిన్నగా అయిపోతాయి. Yes. చేసుకుంటాం కాబట్టి మన ఇన్కమ్ పెరిగినప్పుడు మన డ్రీమ్స్ ఏమైపోతుంది, ఇన్కమ్ అనేది పెరిగినప్పుడు మన డ్రీమ్స్ చాలా చిన్నగా అయిపోతాయి, అంటే ఒకటి అచీవ్ చేసుకుంటాం కాబట్టి. సో మరి ఇప్పుడు బయట మరి మనం చేస్తున్న ఫీల్డ్ లో మరి మన ఇన్కమ్ పెరుగుతుందా అంటే చెప్పలేం. బట్ సేఫ్ షాప్ ప్రూవ్ ఎలా పెరుగుతుంది అని అంటే 100% పెరుగుతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను. 100% సేఫ్ షాప్ లో మనం కొన్ని రోజులు కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేస్తే మన ఇన్కమ్ ఆఫ్ లైఫ్ పెరిగి మన డ్రీమ్స్ నెరవేర్చుకోగలుగుతామా లేదా అనేది ఇవాళ మీకు ఒక బెస్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట.
ఓకే, ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే, సో మనము చంద్రుని మీదకి పోవాలని డ్రీమ్ పెట్టుకున్నాం అనుకుందాం. ఎక్కడికి? yes, యు వాంట్ టు చంద్రుడు. గో అట్ మూన్, అంటే మనం చంద్రుని మీదకి పోవాలని డ్రీమ్ పెట్టుకున్నాం అనుకుందాం. డ్రీమ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడికి? మనం చంద్రుని మీదకి పోవాలి. ఓకే, సో అక్కడ yes, కనిపిస్తున్నారు కదా ఇద్దరు మంచి డాన్స్ చేస్తున్నారు చూడండి, అక్కడ ఎవరు అంటే మనమే. yes, ఓకే, సో అక్కడికి వెళ్ళడానికి మనం డ్రీమ్ పెట్టుకున్నాం. బట్ వెహికల్ అయితే ఉంది కదా, ఏం ఎంచుకున్నాం అంటే సైకిల్ ఎంచుకున్నాం. ఏం ఎంచుకున్నాం? సైకిల్, cycle, బైసికిల్. సో మరి ఈ సైకిల్ తోటి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనం పెట్టుకున్న డ్రీమ్ దగ్గరికి మనం రీచ్ అవ్వగలుగుతామా? no, ఎందుకనంటే, సో మన డ్రీమ్ ఏమో చంద్రుని మీదకి పోవాలి, దానికి దారి ఏదైతే ఉంటుంది కదా ఆ దారిలో పోయేది ఒకటే వెహికల్, సైకిల్ మీద అయితే మనం పోలేము. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తామనంటే, మన వెహికల్ మార్చుకుంటాం. సైకిల్ ప్లేస్ లో ఏం సెలెక్ట్ చేస్తాం మనం? రాకెట్. vehicle, ఎప్పుడైతే రాకెట్ ని సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుంది? రాకెట్ మనల్ని తీసుకుపోయి మన డ్రీమ్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తుంది. సో అంటే మనం పెట్టుకున్న డ్రీమ్ కి ఒక వెహికల్ ని కరెక్ట్ గా ఎంచుకుంటే మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. ఎస్ ఆర్ నో? yes, yes, సేమ్ అలానే ఎగ్జాంపుల్, ఇప్పటిదాకా మనకున్న కళల కోసం మనం కూడా ఏం చేస్తున్నాం అంటే సైకిల్ లాగా పరిగెడుతూనే ఉన్నాం, తొక్కుతూ వెళ్తున్నాం. బట్ మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు, ఒక దగ్గర ఆగిపోయింది. అవునా కదా? సో అందుకోసమనే మన లైఫ్ లో yes, మనకు కావాల్సిన డ్రీమ్ ని అచీవ్ చేసుకోవడానికే రాకెట్ ని ఎలా అయితే మనం చేంజ్ చేసుకున్నామో, అలానే కంగ్రాచులేషన్స్, మీరు కూడా మీ లైఫ్ లో కావాల్సిన డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి సేఫ్ షాప్ లోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా? ఈ yes, సేఫ్ షాప్ లో మనం ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ సేఫ్ షాప్ త్రూ మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా అనేది yes, నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ డైరెక్టర్స్ అన్నమాట. సో వాళ్ళ కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఎంత గ్రేట్ విజనరీ డైరెక్టర్స్ అంటే వీళ్ళు లాస్ట్ 25 years నుంచి సేఫ్ షాప్ ని మార్కెట్ లో సో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతో మంది లైఫ్ లో మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారనమాట. సో అటువంటి డైరెక్టర్స్ మనకు కూడా దొరికారు మన గ్రేట్ సేఫ్ షాప్ త్రూ. 100% మన లైఫ్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటది అనమాట. సేఫ్ షాప్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు మనం చేసుకొని బిజినెస్ లో వర్క్ చేసినామంటే 100% ఇప్పటి వరకు ఎవరైతే సేఫ్ షాప్ లో వాళ్ళ లైఫ్ ని మార్చుకున్న వాళ్ళన్నారో వాళ్ళలాగా మన లైఫ్ కూడా 100% మారుతుంది అనమాట. ఓకేనా? సో సేఫ్ షాప్ ఓకే బాగానే ఉంది ప్లాట్ఫామ్. ఇంకోటి మనల్ని నడిపించడానికి సో ఒక మెంటర్ కూడా కావాలి, నడిపించే వాళ్ళు ఒక గురువు. అవునా కదా? స్కూల్లో పిల్లలకి ఎలా అయితే స్కూల్స్ లో కాలేజెస్ లో ఎట్లయితే వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గురువులు ఉంటారో, టీచర్స్, ప్రొఫెసర్స్, సేమ్ అలానే మన సేఫ్ షాప్ లో కూడా మనం ముందుకెళ్ళి నడవడానికి ఓకే మనల్ని గైడ్ చేస్తూ మనల్ని సక్సెస్ చేపిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన మధ్యలో చాలా మంది గ్రేట్ మెంటర్స్ ఉన్నారనమాట. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ సో మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ మా గురుజీ, ఆర్టీటీ ఫౌండర్ లీడర్. ఆర్టీటీ మీన్స్ రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ లీడర్ అనమాట. మనం అందరం వర్క్ చేసేది మన రాయల్ టైగర్ టీమ్ లోనే. సో మన మా గురుజీ కూడా సో దీనికంటే బిఫోర్ ఓకే ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అనమాట. సో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడమే కాకుండా ఈ బిజినెస్ లో లాస్ట్ పొజిషన్ అయితే ఉంటుందో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ లెవెల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసుకున్న వ్యక్తి అనమాట, చాలా తక్కువ టైం. సో మన ఆర్టీటీకి చాలా రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒకటే ఒక రికార్డ్ నేను ఏం చెప్తానంటే, సో ఆల్రెడీ లాస్ట్ టైం టార్గెట్ మనందరికి తెలుసు. అవునా కదా? సింగపూర్ మలేషియా ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ లో ఒక్కరిద్దరు కాదు, దగ్గర దగ్గర 1000 మెంబర్స్ సేఫ్ షాప్ మొత్తంలో మన ఆర్టీటీలోనే 1000 మెంబర్స్ అచీవ్ అయ్యారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది. yes, ఓకే, అంత గొప్ప చరిత్ర మన రాయల్ టైగర్ టీమ్ ది సేఫ్ షాప్. సో దాని తర్వాత ఆ విధంగా సో ఎంతో మందిని సక్సెస్ చేపిస్తూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన గ్రేట్ మెంటర్ సోమశంకర్ మాగుర్జీ అనమాట. సో మాగుర్జీ కోసం కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. లాస్ట్ 16 years నుంచి వర్క్ చేస్తున్నాడు మాగురుజీ. సో బిఫోర్ సేఫ్ షాప్ ఆర్మీ సర్వీస్ మ్యాన్ అనమాట. సో 16 సంవత్సరాల నుంచి సేఫ్ షాప్ లో వర్క్ చేస్తున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి వచ్చి సేఫ్ షాప్ చేస్తున్నాడంటే అంత ఈజీ కాదు చేయడం. అవునా కదా? సో yes, అటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ సక్సెస్ అవుతున్నారు, మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. కంటిన్యూగా 4 lakhs క్యాపింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు అనమాట. సో మోర్ దాన్ 200+ డైమండ్ లెవెల్ అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు మా గురించి కింద. ఓకే, అందుకనే yes, సోమశంకర్ మా గురించి ఏమంటుంటారు అంటే డైమండ్స్ క్రియేటర్ అంటుంటారు. అంటే ఈయన ఇచ్చే yes, ట్రైనింగ్స్, ఈయన ఇచ్చే సపోర్ట్, ఈయన ఇచ్చే గైడెన్స్ ఆ విధంగా ఉంటది అన్నమాట. ఓకేనా?
సో అలా చూసుకుంటూ పోతే సోమశంకర్ మాగుర్జీ తర్వాత మన సౌత్ లో సూపర్ స్టార్ అంటుంటారు. సో అభిషేక్ మాగుర్జీ కోసం కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సో ఎందుకంటే చాలా తక్కువ టైంలో చిన్న ఏజ్ లో చాలా పెద్ద సక్సెస్ తీసుకొని చూపించిన వ్యక్తి. అనుకుంటే ఎటువంటి వ్యక్తి అయినా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా అనేది నిరూపించిన వ్యక్తి అన్నమాట. సో మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగుర్జీ చాలా చిన్న ఏజ్ లో బిజినెస్ స్టార్ట్ చేసిండు. సో స్టూడెంట్ లైఫ్ లో ఎంబీఏ చదువుతున్న టైంలో. సో లాస్ట్ 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 13 to 14 ఇయర్స్ లోకి అడుగు పెట్టిండు అనమాట అభిషేక్ మాగుర్జీ. సో 2013 లో స్టార్ట్ చేసిన జర్నీ 2017 లో సో మాగుర్జీ డైమండ్ షిప్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. అంటే మనం అంటుంటాం కదా ప్లాన్ చెప్పేటప్పుడు, డైమండ్ లెవెల్ రీచ్ అవ్వాలంటే మాక్సిమం 5 ఇయర్స్ టైం పడుతుంది అని చెప్పేసి, అలా 5 ఇయర్స్ వర్కింగ్ టైంలో డైమండ్ షిప్ కంప్లీట్ చేసుకున్నాడు అభిషేక్ మాగుర్జీ 2017 ఆగస్ట్ 20th కి. సో రీసెంట్ గా 13 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మన 14th ఇయర్ లోకి అడుగు పెట్టాడు అనమాట మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగుర్జీ. ఓకేనా. సో ఈయన డైమండ్ అవ్వటమే కాదు, ఈ మాగుర్జీ కింద దగ్గర దగ్గర 120+ డైమండ్స్ ఉన్నారనమాట లెవెల్ అచీవ్ చేసిన వాళ్ళు. సో అదే కాకుండా ఒక Yes. ప్రెస్టీజియస్ దిశ ట్రైనర్ అన్నమాట. లైఫ్ లో ఒక మంచి ట్రైనింగ్, ఒక మనిషిలాగా ఎలా జీవించాలనేది ఆ దిశ ట్రైనింగ్ లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, మీకు కూడా అర్థమవుతుంది రియల్ గా దిశకి వెళ్తే దశ 100% మారుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, అదే కాకుండా మోస్ట్ సాక్రిఫైస్ లీడర్ అన్నమాట. సో ఎనీ టైం ఒకటే మాగుర్జీ మైండ్ లో ఉంటుంది, ఏముంటుంది అని అంటే, నన్ను నమ్మి ఎవరైతే బిజినెస్ లోకి వచ్చారో వాళ్ళని సక్సెస్ చేయించడమే నా డ్రీమ్ అనే ఒక డ్రీమ్ పెట్టుకొని, ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు అనమాట. సో మన గ్రేట్ మెంటర్ సో అభిషేక్ మాగుర్జీ. సో ఇదంతా బాగానే ఉంది, కంపెనీ కావచ్చు, ట్రాక్ రికార్డ్ కావచ్చు, సో మెంటర్షిప్ బాగానే ఉంది. బట్ మనం ఎందుకు సేఫ్ షాపే చేయాలి? వేరే ఏం లేవా? ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఇన్ని కంపెనీలలో మనం సేఫ్ షాపే ఎందుకు చేయాలి అని అంటే, ఒకటే అన్నమాట. ఇక నేను చెప్తాను ఏంటంటే, చాలా పాయింట్స్ ఉన్నాయి. సో పాయింట్స్ ని పక్కన పెట్టి మీకు ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఒకటే అన్నమాట. కంపెనీ ట్రాక్ రికార్డ్ అయితే 100% పర్ఫెక్ట్ గా ఉంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సో సెలబ్రేషన్స్ కి, టుగెదర్ 25 సెలబ్రేషన్స్ కి ఇక్కడ చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? సో మీకు అర్థమై Yes. ఉండొచ్చు మన కంపెనీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది. ఒక ఆన్లైన్ కంపెనీ 25 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే అది అంత ఈజీ కాదు. ఓకే, అదొక పాయింట్ చాలు మనల్ని బిజినెస్ లో ముందుకు తీసుకెళ్ళడానికి. ఇంకొకటి, ఇక్కడ ఒక మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఎటువంటి పర్సన్ వచ్చినా కూడా ఈ బిజినెస్ లో వాళ్ళతోటి రిలేషన్షిప్ ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు ముందుకు ఎలా నడిపించాలి, వాళ్ళ డ్రీమ్స్ ఎలా అచీవ్ చేయాలి అనే ప్రతి ఒక్క దానికి మనకి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగే ఒక మంచి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇంకొకటి, ఇందులో మనం వర్క్ చేస్తున్నాం ఏ టీంలో అని చెప్పాను, రాయల్ టైగర్ టీమ్. అంటే మనల్ని గైడ్ చేసే మెంటర్స్ కూడా చాలా మంచి రిలేషన్షిప్ లో నడుస్తున్న వ్యక్తులు ఉన్నారు. సో ఇంత మంచి సిస్టమ్, ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి టీమ్ లో మనం వర్క్ చేస్తున్నామంటే ఇది ఒకటి చాలు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకేనా. సో ఇంకొకటి, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఏంటి అని అంటే, బయట కొన్ని కంపెనీస్ ప్లాన్ విన్నప్పుడు, వాళ్ళ ప్రొడక్ట్ చూసినప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఏమనుకుంటారంటే, ఇది కూడా కంపెనీ ఓన్ గా ప్రొడక్ట్ తయారు చేసి సో మార్కెట్ లో రిలీజ్ చేస్తుండొచ్చేమో అని ఒక డౌట్ వస్తుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, సేఫ్ షాప్ అనే కంపెనీ ప్రొడక్ట్ అనేది ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చెయ్యదు. ఆల్రెడీ మార్కెట్ లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయి కదా, టాప్ మోస్ట్ కంపెనీస్, వాళ్ళతోటి మన Yes. సేఫ్ షాప్ అనేది టైఅప్ చేసుకొని వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఇది టోటల్ టైఅప్ బిజినెస్. ఓకేనా. ఈ టైఅప్ Yes. పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు అని అంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ కావచ్చు, రిలయన్స్ కంపెనీ కావచ్చు, రైమండ్స్ కావచ్చు, శ్రీ తత్వ కావచ్చు, మైకాసా, హోమా, జెను, ఇలాంటి చాలా కంపెనీస్. అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లలో ఏవైతే టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయో అందులో నుంచి కొన్ని కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని మన సేఫ్ షాప్ అనేది వర్క్ అనేది చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏవైతే తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ని మన కంపెనీ ఒక ట్రెడిషనల్ మార్కెట్ లాగా కాకుండా ఒక డైరెక్ట్ మార్కెటింగ్ లాగా మనకి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బయట ఆల్రెడీ మనం చూస్తుంటాం. సో మనం బయట ఏ వస్తువు కొన్నా కూడా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ కి అయితే రాదు. సో మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ దగ్గరికి రావాలంటే సిఎఫ్ ఏజెంట్ ని దాటుకొని, డిస్ట్రిబ్యూటర్ ని దాటుకొని, డీలర్ ని దాటుకొని, రీటైలర్ ని దాటుకొని ఎండ్ కస్టమర్ దగ్గరికి రావాలి. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందనంటే, సో 35 రూపీస్ కి తయారయ్యే ప్రొడక్ట్ ని కస్టమర్ ఎంత కొంటున్నాడు అని అంటే 100 రూపీస్ కొంటున్నాడు. Yes. ఎస్ సార్ నో? Yes. సో మరి మధ్యలో 65% ప్రాఫిట్ అంతా ఎవరికి వెళ్తుంది అని అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారు కదా, సిఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రీటైలర్, వీళ్ళకి అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఇది ట్రెడిషనల్ మార్కెట్. అంటే మనం రెగ్యులర్ గా బయట మనం కొనే ప్రతి ప్రొడక్ట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అనమాట.
బట్ ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే మన సేఫ్ షాప్ మార్కెట్ లో ఏమవుతుందనంటే డైరెక్ట్ గా మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకొని కంపెనీ ఏం చేస్తుంది, డైరెక్ట్ కస్టమర్ కి ఇచ్చేస్తుంది. ఇక్కడ yes, మీకు కనిపిస్తున్న మధ్యవర్తులు ఎవరైతున్నారో ట్రెడిషనల్ మార్కెట్ లో వీళ్ళందరినీ కంపెనీ ఏం చేస్తుంది, పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి డైరెక్ట్ గా మనల్ని ఏం చేస్తుంది, డైరెక్ట్ సెల్లర్ అసోసియేట్ చేస్తుంది అనమాట. అంటే సేఫ్ షాప్ లో మనల్ని పార్ట్నర్ చేస్తుంది అనమాట. ఈ పార్ట్నర్ చేయడంతో ఏమవుతుందంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే తీసుకుంటున్న 65% ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ yes, ని ఇక్కడ మన సేఫ్ షాప్ కంపెనీ రిటర్న్ వల్ల కస్టమర్ కి డిస్ట్రిబ్యూటింగ్ అనేది చేస్తుంది అనమాట. కొంచెం ఈ ప్రాసెస్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనకు అర్థమవుతుందో అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళడానికి, వర్క్ చేయడానికి, సక్సెస్ అవ్వడానికి మనకు ఒక దారి అనేది దొరుకుతుంది అనమాట. yes, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే మార్కెట్ ప్రాసెస్ ఒకవేళ మనకి సేఫ్ షాప్ దొరకలేదు అనుకుందాం. ఇదే ట్రెడిషనల్ మార్కెట్ లో మనం షాపింగ్ చేస్తూనే పోతూనే ఉన్నాం, ప్రొడక్ట్లు కొంటూనే ఉన్నాం అనుకోండి. అప్పుడు ఆ 65% ప్రాఫిట్ మనకి దొరుకుతుందా? yes, నో, దొరకదు. ఎవరు తీసుకుంటారంటే మధ్యవర్తులే తీసుకుంటున్నారు. బట్ ఆ మధ్యవర్తులు తీసుకుంటున్న ప్రాఫిట్ ని ఇక్కడ మనకి ఇవ్వడానికే మన సేఫ్ షాప్ కంపెనీ మనల్ని సింగిల్ టైం షాపింగ్ చేయమంటారు. yes, షాపింగ్ చేసిన తర్వాత మరి మనం ఏం చేస్తాము అని అంటే కనుక, సో ఇక్కడ మీకు క్లియర్ గా అనిపిస్తుంది కదా, ట్రెడిషనల్ మార్కెట్ లో ఏదో ఒక ప్రొడక్ట్ ని ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తూనే ఉంటారు. అలా చూసుకుంటే ఇక్కడ yes, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అవునా కదా? ఒకటే ప్రొడక్ట్ yes, ఉంటుంది, బట్ దానికి ఏమవుతారంటే బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఆ ప్రమోషన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారుగా మారుతూనే ఉంటారు రకరకాలుగా. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఏమవుతారంటే ఆ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్స్ కి యాడ్ కనిపిస్తుంది, మేడం ఉంది కదా, ఈ మేడం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీనికంటే మంచి yes, ఆఫర్ ఇస్తాను ఆమె ఏం చేస్తుంది, ఇంకొక కంపెనీ ఇంకొక ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి జంప్ అయిపోతుంది. అలా చూసుకుంటే కోల్గేట్ యాడ్ ఇప్పటి వరకు మనం ఎంతమందిని చూడలేం, yes, అవునా కదా? సో అట్లా చూస్తే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఎంతమంది మారలేరు. సో బూస్ట్ గురించి ఎంతమంది అడ్వర్టైజ్మెంట్ చేస్తలేరు, yes, అవునా కదా? సో వీళ్ళు yes, ఏదైతే ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇదే ప్రమోషన్ ని ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుంది తెలుసా, కంగ్రాచులేషన్స్, మనకి మనమే మన కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్లు అనమాట. ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎవ్వరు ఉండరు బ్రాండ్ అంబాసిడర్స్, మనకి మనమే. మన దాంట్లో ఉన్న 400 నుంచి 500 ప్రొడక్ట్లకి మనమే బ్రాండ్ అంబాసిడర్స్. మనం ఎంత ప్రమోట్ చేస్తే, ఏ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే దాని మీద ప్రాఫిట్ ఇక్కడ కంపెనీ మనకే ఇస్తుంది అనమాట. అంటే బయట సెలబ్రిటీ లైఫ్ ఏదైతే తీసుకుంటున్న సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా అయితే ప్రమోట్ చేసి వాళ్ళ లైఫ్ తీసుకుంటున్నారో అలాంటి లైఫ్ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, అది కూడా ఎస్పెషల్లీ మన సేఫ్ షాప్ లో మనకే ఇస్తుంది అనమాట మన కంపెనీ. కంగ్రాచులేషన్, ఇవాళ ఇక్కడ కనెక్ట్ అయిన ప్రతి ఒక్క పర్సన్ టోటల్ సేఫ్ షాప్ లో మీకు మీరే బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. yes, ఓకేనా? సో ఇక్కడ చాలా yes, ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏ ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయొచ్చు, ఎవరు, మనమే. ఇక్కడ మన ప్రొడక్ట్లకి ఎవరు మరి బ్రాండ్ అంబాసిడర్స్ అంటే మనమే, yes, అవునా కదా? సో మనం yes, ప్రమోట్ చేసే ఏదైతే అవకాశం ఉంటుంది కదా సేఫ్ షాప్ కాన్సెప్ట్ ని, సో ఎంతో మంది లైఫ్ ను కూడా మార్చుతున్నాం ఇక్కడ మనం. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు బయట వాళ్ళు ప్రమోట్ చేసే ప్రొడక్ట్ ప్రమోషన్ ఏదైతే ఉంటుంది కదా, దానివల్ల ఎవరి లైఫ్ లో మారుతాయి అంటే ఎవరి మారవు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో అనుకుంటే మనం గనక ఒక డెసిషన్ తీసుకొని సీరియస్ గా కొన్ని రోజులు వర్క్ చేసినాం అనుకోండి, ప్రమోషన్ చేసినాం అనుకోండి కాన్సెప్ట్ ని, ఎంతో మంది లైఫ్ కూడా మారుతాయి అనమాట. సో దీంతో కంపారిజన్ చేస్తే వాళ్ళు చేసే ప్రమోషన్ కంటే ఇక్కడ మనం చేసే ప్రమోషన్ చాలా గొప్ప ప్రమోషన్ అవుతుంది, అవునా yes, కాదు? సో yes, గుర్తుంచుకోండి, ఇవాల్టి నుంచి సేఫ్ షాప్ లో ఎవరికి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. బట్ ఆ వర్క్ అంటారా, ప్రాసెస్ లో మనకి కొంత సిస్టమ్ ఉంది, కంపెనీ హెల్ప్ చేస్తుంది, సిస్టమ్ హెల్ప్ చేస్తుంది, మెంటర్స్ హెల్ప్ చేస్తున్నారు, ఓకే. బట్ బ్రాండ్ అంబాసిడర్ అదే ఏదైతే హోదా ఉంటుంది కదా, అది వాళ్ళు వీళ్ళు ఎవ్వరు తీసుకోరు అనమాట, మనకి మనమే తీసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ yes, నుంచి జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మన సెషన్ క్లోజ్ అవుతుంది, దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది ఆల్రెడీ మేము విన్నాం కదా సార్, మళ్ళీ మీరు అదే చెప్తారు సార్ అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, విన్నదే మళ్ళీ విని మళ్ళీ అదే పని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. ఇంతకుముందు విన్నాం, బట్ లిస్ట్ రాయలేదు, ప్లాన్లు చెప్పించలేదు, ట్రైనింగ్స్ అటెండ్ కాలేదు, అప్లైన్ తో కరెక్ట్ లేము, టూల్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వలేము అని అంటే ఇవాళ మీటింగ్ ద్వారా అయినా సరే వాటిలో చేంజెస్ తెచ్చుకోండి. 100% మీకు రిజల్ట్ రాకపోతే అడగండి. అర్థమవుతుందా? సో ఈ yes, 5 బేసిక్స్ మనం ఏ లెవెల్కి వెళ్ళినా కూడా గుర్తుంచుకోండి, మనం ఫాలో అవ్వాల్సింది ఈ బేసిక్స్ మాత్రమే.
ఈ బేసిక్స్ ఫాలో అవ్వకుండా మనం వర్క్ చేస్తే సక్సెస్ కాలేము, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? yes, మరి ఆ 5 బేసిక్స్ ఏమున్నాయి మన బిజినెస్ లో మనం ఫాలో అవ్వాలి సక్సెస్ తీసుకోవడానికి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది మీకు. సెకండ్ ఏముంది? ప్రెజెంటేషన్. థర్డ్ ది plan, ట్రైనింగ్. ఫోర్త్ ది కాల్ టు అప్లైన్. training, ఫిఫ్త్ ది టూల్స్. yes, ఓకేనా? ఈ 5 బేసిక్స్ ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఫాలో అవ్వడానికి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? సేఫ్ షాప్ లో మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అయితే ఈ 5 బేసిక్స్ ని మనం ఫాలో అవ్వకుండా, మన టీంలో ఫాలో అప్ చేపించకుండా మనం వర్క్ చేస్తూ పోయినాం అనుకో, సక్సెస్ వచ్చినా కూడా కనబడదు. గుర్తుపెట్టుకోండి, మాయమైపోతుంది చిటికలో. అర్థమవుతుందా? yes, సో కాబట్టి ఇవి yes, మనం ఫాలో అవ్వాలి. సేమ్ టైం మన టీంలో కూడా ఫాలో అప్ చేపియాలి. మనం ఫాలో అవడం ఎంతైతే ఇంపార్టెంటో, మన టీంలో ఫాలో అప్ చేపించడం కూడా అంతే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏముంది yes, ఇక్కడ? లిస్ట్. లిస్ట్ గురించి వచ్చేసరికి అంటే ప్రతి ఒక్కరు మైండ్ సెట్ లో ఏముంటుంది అని అంటే, లిస్ట్ తోటి ఏం పని ఉంది సార్? నా మైండ్ లో చాలా మంది తెలిసిన ఉన్నారు సార్, నేను వెళ్తా కాన్సెప్ట్ చెప్తా, వాళ్ళు స్టార్ట్ చేస్తారు అయిపోతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే అది కామన్ గా, మీకనే కాదు, స్టార్టింగ్ లో నాకు కూడా ఉండే. నేను కూడా సేమ్ అదే ఎక్స్పెక్టేషన్ తో, అదే మైండ్ సెట్ తోటి పనిచేసిన. బట్ ఎక్కువ రోజులు సక్సెస్ రాలేదన్న. బట్ రాకపోవడం తోటి ఒక ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత లిస్ట్ గురించి చెప్పినప్పుడు నేను అక్కడ మార్చుకొని తర్వాత కంటిన్యూగా వర్క్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, అప్పుడు ఏమైంది తెలుసా? రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి 100% లిస్ట్ కంపల్సరీ ఉండాలి. లిస్ట్ కూడా ఎందుకు రాయమంటాం అని అంటే కనుక, ఆ లిస్ట్ పవర్ ఇక్కడ మీకు తెలుసా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు తెలిసి మన ప్యానల్ ఎవరైతే కనెక్ట్ అయ్యారు కదా, వీళ్ళందరికీ మినిమం ఎంతో కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే పక్కా ఉంటారు. అవునా కాదా? ఆ తెలిసిన వాళ్ళలో మాక్సిమం టు మాక్సిమం ఇప్పుడు మనకి ఒక 10,000 మంది 20,000 మంది అయితే తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. మాక్సిమం ఒక 50, లేదంటే ఒక 10 మెంబర్స్, లేదంటే ఒక 100 మెంబర్స్, మినిమం 100 మెంబర్స్ అయితే పక్కా తెలిసిన వాళ్ళైతే ఉంటారు మనకి. మన లిస్ట్ లో మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫోన్ కాంటాక్ట్ లో అనేది. అవునా కదా? అందులో నుంచి yes, మీరు చేయాల్సింది ఏంటంటే, కొంతమంది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మినిమం ఒక 100 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకోటి ఆ లిస్ట్ రాసేటప్పుడు మీరు అవతల వ్యక్తులని ఫోన్ చేసి అడిగి లిస్ట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తారా చేయరా, ఇంత షాపింగ్ చేస్తారో చేయరో, ప్లాన్ వింటారో వినరో, ఇవన్నీ మన మైండ్ లో రావద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మనకు కావాల్సింది ఏంటంటే, మనం ప్లాన్ చెప్పడానికి, అంటే మనం చెప్పే ప్లాన్ వినడానికి ఎవరో ఒకరు కావాలి. కాబట్టి అందులో నుంచి కొంతమందిని, మీ లిస్ట్ లో ఉన్న వాళ్ళని, మీ మాట విని మీకు టైం ఇచ్చి మిమ్మల్ని నమ్మేటోళ్ళు, ఓకే, ఒక 100 మంది లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, 100 మందికి ప్లాన్ చెప్తే 100లో 100 మందికి రారు సేఫ్ షాప్ లోకి. అందులో నుంచి కొంతమంది వస్తారనమాట. ఆ కొంతమంది yes, ఇక్కడ మనం అడిగినాం అనుకో, ఇప్పుడు ఒకరిని అడిగితే కొంతమంది 50 మంది వస్తారు సార్ అని చెప్తారు, కొంతమంది 90 మంది వస్తారని చెప్తారు, కొంతమంది 70 మంది అంటారు, ఇంకో కొంతమంది 100కు 100 వస్తారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది అవతల వ్యక్తుల మీద. బట్ ఇక్కడ మన సిస్టమ్, మన కంపెనీ, మన మెంటర్స్ ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ప్రాపర్ గా ఒక 100 మెంబర్స్ లిస్ట్ రాసి ఒక 1 year టైం తీసుకొని వాళ్ళందరికీ మీరు కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అందులో నుంచి అందరు రాకపోయినా కూడా ఒక 10 మెంబర్స్, ఎంతమంది? 10 జస్ట్ ఒక members, 10 మెంబర్స్ మీ అండర్ లో వర్క్ స్టార్ట్అప్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఆ 10 మెంబర్స్ ని పట్టుకొని మనం ఒక 4 years, అంటే నెక్స్ట్ 3 years వర్క్ చేసినాం అనుకోండి, ఈ బిజినెస్ లో మనం డైమండ్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఇది ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్, ప్రూవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, ఆ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ బేస్ చేసుకొని మనకి ఈ క్యాల్కులేషన్ అనేది చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? ఆ 10 మంది ఎవరైతే వస్తారు కదా, ఆ 10 మందిలో మనం ఏం చేస్తామంటే, వచ్చిన 10 మెంబర్స్ కూర్చోబెట్టి వాళ్ళకి వర్క్ ప్రాసెస్ అర్థం చేపించి, వాళ్ళకి సపోర్ట్ చేసి, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి, కరెక్ట్ సిస్టమ్ అర్థం చేపించి, సెకండ్ ఇయర్ లో ఎప్పుడైతే ఆ 10 మెంబర్స్ తో మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా సేమ్ మనలాగానే 100 మెంబర్స్ లిస్ట్ రాస్తారు, 100 మెంబర్స్ ప్లాన్ చేపిస్తారు. సో ఒక్కొక్కరు 10 మందిని స్టార్ట్ చేయించారు అనుకోండి, సెకండ్ ఇయర్ లో ఏమవుతుంది, 100 మెంబర్స్ టీమ్ అవుతుంది. సేమ్ ఆ వచ్చిన 100 మెంబర్స్ ని థర్డ్ ఇయర్ లో మనం వర్క్ చేపిస్తే ఏమవుతుంది, 1000 మెంబర్స్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఆ 1000 yes, మెంబర్స్ ని ఫోర్త్ ఇయర్ లో మనం వర్క్ చేపిస్తే ఏమవుతుంది, 10,000 పీపుల్స్ అనేది మన అండర్ లో స్టార్ట్ అవుతుంది అనమాట టీమ్. కంగ్రాచులేషన్స్, మీకు డైమండ్ లెవెల్ కి కావాల్సిన టీమ్ ఏదైతే ఉంటుంది కదా, ఒక 4 years లో సేఫ్ షాప్ లో మీరు అచీవ్ చేసుకుంటారు అనమాట. ఇది ప్రాపర్ గా మీరు లిస్ట్ ఫాలో అవుతాయి.
లిస్ట్ Yes. ఫాలో అవ్వకుండా మనం వర్క్ చేస్తే ఏమవుతుందంటే మన సక్సెస్ మనకి డిలే అవడం అవుతుంది అనమాట. ఓకే, సో నో ప్రాబ్లం. మీకు 100 Yes. మంది తెలిసిన వాళ్ళు లేకపోయిండొచ్చు. ఎంతమంది అయితే తెలిసిన వాళ్ళు ఉంటారో అంతమంది లిస్ట్ ప్రిపేర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓవరాల్ గా మనకి లిస్ట్ అనేది కనబడాల వర్క్ చేయడానికి. ఇదే మెయిన్ పిల్లర్ మన బిజినెస్. ఆ లిస్ట్ కూడా ఎలా ఉండాలంటే లెట్స్ ఇన్వైట్ సమ్ వన్ టుడే. ఇవాళ మనకి టైం దొరికిందంటే ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ప్లాన్ చెప్పాలి అనే విధంగా ఉండాలి. అందులో ఇంకోటి ఒక క్రాప్ మెథడ్ కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. క్రాప్ మెథడ్ మీన్స్ సిఆర్ఏపి, కపుల్స్, రెస్పెక్టబుల్ పీపుల్స్, అంబిషన్ పీపుల్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్స్. అంటే మన లిస్ట్ లో ఉంటారు కపుల్స్. ఇప్పుడు మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నట్టు ఇద్దరిని కూర్చోబెట్టొచ్చు. కొంతమందికి ఎట్లా అంటే కొంతమందికి హస్బెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి వైఫ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలంటే ఇద్దరిని గ్యాదర్ చేసి ఒకటి దగ్గర కూర్చొని వినగలిగే టైం తీసుకొని ఎప్పుడైతే మనం వెళ్ళి చెప్తామో అప్పుడు వాళ్ళు బిజినెస్ లో ఎర్లీగా స్టార్ట్ చేయడానికి సో ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఇంకోటి మార్కెట్ లో మన లిస్ట్ లో కొంతమంది రెస్పెక్టబుల్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా మన బిజినెస్ లో ఉండాలి 100%. అదే కాకుండా కొంతమంది అంబిషన్ పీపుల్స్ ఉంటారు. ఎలా అంటే మనలాగా ఇప్పుడు చూడండి 9 తర్వాత ఇట్లా ఎఫ్ఐఎం మీటింగ్ ఉంది కనెక్ట్ అవ్వండి అని అంటే సో మనం కనెక్ట్ అయినాం, ఎందుకంటే మనకు ఒక అంబిషన్ ఉంది, ఒక సీరియస్నెస్ ఉంది కాబట్టి మనం కనెక్ట్ అయినాం. ఇప్పుడు మనం గ్రూప్ లో దగ్గర దగ్గర 120+ ఉన్నారు, 120 to 150 మెంబర్స్ ఉన్నారు మన దిశ గ్రూప్ లో. అందరికి లింక్ ఒకటే, అందరికి సేమ్ ఇన్ఫర్మేషన్, బట్ కనెక్ట్ అయిన వాళ్ళు తక్కువ మంది. అర్థమవుతుందా? సో Yes. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో అంబిషన్ అంటే ఎటువంటి వ్యక్తుల్లో ఉంటది అనేది. బట్ వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, వాళ్ళని మనం ఏమంటారు సెలెక్షన్ చేయలేం. వర్క్ ప్రాసెస్ లో వాళ్ళు చేస్తున్న టైంలో మనకు అర్థమవుతుంది. సో అటువంటి అంబిషన్ పీపుల్స్ కూడా ఉండాలి. ఇంకో డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు, ప్రతి ప్రొఫెషనల్ వాళ్ళు ఖచ్చితంగా మన బిజినెస్ లో ఉండాల్సిందే. ఎందుకంటే మనీ సంపాదించడానికి ప్రొఫెషన్ అవసరం లేదు. బయట మార్కెట్ లో అన్ని ప్రొఫెషనల్ వాళ్ళు డిఫరెంట్ గా పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు, అవునా కదా? బట్ ఒకరికి ఎక్కువ, Yes. ఒకరికి తక్కువ, ఒకరికి ఒక్కొక్క లాగా వస్తుంది ఇన్కమ్. బట్ మన సేఫ్ షాప్ లో ఎటువంటి ప్రొఫెషనల్కైనా సరే మన కంపెనీ అవకాశం అనేది ఇస్తుంది అనమాట. సో కాబట్టి 100%. సో ఈ బిజినెస్ లో మనం అన్ని ప్రొఫెషనల్ వాళ్ళని తీసుకురావాలి. ఇంకొకటి, మీరు రాసే 100 మంది లిస్టులో మీ అమౌంట్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటుంటాం కదా లిస్ట్ రాయండి లిస్ట్ రాయండి లిస్ట్ రాయండి అని. ఎందుకంటామనంటే మీరు రాసే 100 మెంబర్స్ లిస్ట్ లో మీకు ఎంత ఇన్కమ్ దాగుంది తెలుసా? దగ్గర దగ్గర 1,41,31,30,000 రూపాయల అమౌంట్ మీ లిస్ట్ లో దాగుందన్న. అది కూడా ఎంతమంది లిస్ట్ లో? జస్ట్ ఓన్లీ 100 మెంబర్స్ లిస్ట్ లో. అంటే మీరు రాసే 100 మంది లిస్ట్ లో ఎంత అమౌంట్ దాగుందని చెప్తున్నా నేను? 1,41,31,30,000 రూపాయల అమౌంట్ అనేది మీరు రాసే లిస్ట్ లో ఉందన్నమాట. సో అర్థం చేసుకోండి, లిస్ట్ ప్రిపేర్ చేయమంటున్నామంటే ఎందుకు ప్రిపేర్ చేయమంటున్నాము అనేది. ఆ లిస్ట్ లోనే మీకు ఈ అమౌంట్ అనేది వస్తుంది. సేమ్ అదే స్టార్టప్, అదే జాయినింగ్. ఎలా అయితే 4 years లో మనం స్టార్ట్ చేపిస్తాం కదా, సో మన 100 మెంబర్స్ లిస్ట్ లో 10 మెంబర్స్, 10 to 100, 100 to 1000, 1000 to 10,000 అయితే లిస్ట్ ఇంక్రీజ్ అవుతూ అంటే మన టీమ్ ఇంక్రీజ్ అవుతుంటది కదా. ఈ టైంలో మన ఇన్కమ్ కూడా చూడండి ఎలా మల్టిప్లై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కింద వచ్చే ఆ 10,000 మెంబర్స్ టీమ్ అవుతుంటుంది కదా, ఆ 10,000 మెంబర్స్ జాయినింగ్ టీమ్ లో మనకి ఎంత వస్తుంది అమౌంట్ అని అంటే దగ్గర దగ్గర 1,11,10,10,000 రూపాయలు మనకి టీమ్ ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత కంపెనీ ర్యాంక్ ఇన్కమ్ బోనస్ కూడా ఇస్తుంది 26 lakh రూపీస్, 66,000 రూపీస్. అది కాకుండా సూపర్ చార్జ్ బోనస్ కూడా వస్తుంది, అవునా కాదా? సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద హెవెన్ ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్ అని కనిపిస్తుంది కదా. సో ఇందులో కొంచెం చేంజెస్ చేయలేదన్నమాట, మీరేం టెన్షన్ పడకండి. సో నేను నెక్స్ట్ అది చేంజ్ చేసి మీకు చూపిస్తాను. సో మనకు వచ్చే టీమ్ ఇన్కమ్ 1 crore వస్తుంది, ర్యాంక్ ఇన్కమ్ 26 lakh వస్తుంది, సూపర్ చార్జ్ బోనస్ 3,55,000 వస్తుంది. మన ప్లాన్ లో చూపిస్తున్నాం కదా, అదే ఇన్కమ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. టోటల్ కలిపితే ఎంత వస్తుంది? 1,41,31,30,000. అంటే మీరు రాసే 100 మంది లిస్ట్ లో మీరు తీసుకొచ్చే 10 మెంబర్స్ టీమ్ లో నెక్స్ట్ మీరు వాళ్ళతో కలిసి వర్క్ చేయించే ప్రాసెస్ లో మీకు ఇంత ఇన్కమ్ జస్ట్ 4 years లో రాబోతుంది. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. గెట్ ఏ క్లాప్స్ మన సేఫ్ షాప్ కోసం, కంపెనీ కోసం, సిస్టమ్ కోసం, మెంటర్షిప్ కోసం. ఎందుకంటే చూడండి మన లిస్ట్ లో ఇంత డబ్బు ఉంది అని అంటే ఎవరైనా సరే వద్దనుకుంటారా? నో, No. ఇంకా కావాలని అనుకుంటారు. అది కూడా తక్కువ టైంలో
ఒక 4 సంవత్సరాల టైం పీరియడ్ లో ఇంత డబ్బు సేఫ్ షాప్ నుంచి మనం సంపాదిస్తున్నాం లిస్ట్ రాసి అని అంటే అర్థం చేసుకోండి మీ సక్సెస్ ఎవరి చేతిలో ఉంది అనేది. నేను అందుకని ఇందాక ఒక స్లైడ్ చూపించిన కదా, ఏది సేఫ్ షాప్ లో ఎవరో కాదు బ్రాండ్ అంబాసిడర్లు, ఎవరవుతారో మనకు మనమే బ్రాండ్ అంబాసిడర్. ఎలా అంటే ఇలా ఇప్పుడు చూడండి, ఇంత డబ్బు సంపాదిస్తున్నాం అనంటే మనం కూడా ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయగలుగుతామా లేదా? yes, పర్సన్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా లేదా? yes, 100% ఐ థింక్. మనం అనుకుంటున్న కార్ ఎందుకు రాదు, మనం అనుకుంటున్న ఇల్లు ఎందుకు రాదు, మనం అనుకుంటున్న ఫారెన్ ట్రిప్స్ ఎందుకు వెళ్ళలేము, మనం అనుకుంటున్న ఎడ్యుకేషన్ పిల్లలకి ఎందుకు ఇప్పించలేము? ఒకసారి మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? yes, ఇవన్నిటికీ ఒకటే రీజన్ ఏంటి? లిస్ట్. అర్థమవుతుందా? లిస్ట్ లోనే yes, మనకి మనీ అంతా ఉంది. అందుకే లిస్ట్ 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 అని పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ మనకి ఎప్పుడు అప్లైన్ కాల్ చేసినప్పుడు దీని గురించి ఎందుకు చెప్తా అంటే ఇందుకే. అర్థం చేసుకోండి, అట్లీస్ట్ ఇవ్వాలైనా సరే. ఓకేనా? సో ఎప్పుడైతే మనం లిస్ట్ ప్రిపేర్ చేస్తామో అందులో నుంచి మనం ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ముగ్గురిని ఎలా సెలెక్షన్ చేయాలి అంటే మన మాట విని మనల్ని నమ్మి ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళని. ఓకే, అట్లా చూస్తే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు, మన రిలేషన్ లో ఒక పర్సన్ ఉంటాడు, మన ఫ్రెండ్స్ లో కూడా ఒక పర్సన్ ఉంటాడు. ఆ ముగ్గురిని ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో షాపింగ్ చేపిస్తామో ఈ బిజినెస్ లో కాన్సెప్ట్ అర్థం చేపించి, అప్పుడు ఏమవుతుంది, మనకి బుల్సై అయిపోతుంది. ఈ బుల్సై అవడం తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేఫ్ షాప్ నుంచి ఇన్కమ్ వస్తుంది 7,400 yes, రూపాయలు. అవునా కదా? సో yes, 7,400 రూపాయలతో పాటు మనకి ఏం దొరుకుతుంది అంటే మన టీంలో ఒక ముగ్గురు వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్నందుకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది, మన కింద టీం వస్తుంది. మనం అయితే షాపింగ్ అమౌంట్ పెట్టామో అందులో 60% అమౌంట్, మాక్సిమం 50-60% అమౌంట్ కూడా మనం రిటర్న్ తీసుకుంటాం. సో ఈ బెనిఫిట్స్ మనకు దొరికినప్పుడు మన కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. yes, ఎవరైనా చెప్పినప్పుడు మనం వింటామా? వినం. మన పని ఒకటే, వర్క్ వర్క్ వర్క్. సేఫ్ షాప్ లో టార్గెట్ ఈ వీటి మీదనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బుల్సై కంప్లీట్ చేసుకుంటాం కదా, ఆ బుల్సై కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన టీం తోటి కలిసి ఎప్పుడైతే మనం ర్యాంక్ కంప్లీట్ చేసుకోవడానికి వర్క్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన ర్యాంక్ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఇంకా మనకి ఇన్కమ్ ఇంకా ఎక్కువ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ర్యాంక్ కంప్లీట్ కావాలి. మనకి ర్యాంక్ కంప్లీట్ కావాలంటే ఎంత కావాలి టీం అంటే లెఫ్ట్ లో రైట్ లో 10 మెంబర్స్ టీం కావాలి. 200 బిజినెస్ వాల్యూమ్స్ తోటి అయితే 2000 లెఫ్ట్ లో 2000 రైట్ లో అయిపోయినప్పుడు 4000 బిజినెస్ వాల్యూమ్స్ కి మనకి ర్యాంక్ అచీవ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఆ 4000 బీవీస్ కి మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అని అంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో టీమ్ ఇన్కమ్, హెవెన్ ఇన్కమ్ అండ్ బుల్సై ఇన్కమ్, ర్యాంక్ 1 ఇన్కమ్, సూపర్ చార్జ్ బోనస్ మొత్తం కలిపితే కంగ్రాచులేషన్స్, మీరు ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటే దగ్గర దగ్గర 35,000 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకుంటారు. yes, ఓకేనా? ఈ ఇన్కమ్ తీసుకోవడంతో ఏమవుతుందంటే ఇంకా మీ టీం అనేది ఇంక్రీజ్ అవ్వడం పెరుగుతుంది. అర్థమవుతుందా? టీం ఇంక్రీజ్ అవుతున్న టైంలో మన లెవెల్ పెరుగుతుంటది, మనకి రికగ్నేషన్స్ కూడా దొరుకుతుంటది, మనం పెట్టిన అమౌంట్ కూడా రిటర్న్ వల్ల మనకు వచ్చేస్తుంది టోటల్ అమౌంట్. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం బుల్సై మీద ఫోకస్ చేసినాం, ఆ వచ్చిన ముగ్గురితో కలిసి ర్యాంక్ మీద ఫోకస్ చేసినాం. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా? కంగ్రాచులేషన్స్, మీరు టార్గెట్ కూడా విన్ అవ్వడానికి ప్లానింగ్ దొరికిపోతుంది. yes, అర్థమవుతుందా? టార్గెట్ yes, కూడా విన్ అవ్వడానికి ఒక మంచి దారి దొరికిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే ఈ ప్యానల్లో బుల్సై కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళు బుల్సై కంప్లీట్ చేసుకోండి. బుల్సై కంప్లీట్ అయిన వాళ్ళు ర్యాంక్ మీద ఫోకస్ చేయండి. ర్యాంక్ అయిపోయిన వాళ్ళు టార్గెట్ మీద ఫోకస్ చేయండి. ఈజీగా ఉంటుంది అనమాట. మన వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. నో ప్రెషర్, నో రిస్క్, నో టెన్షన్. హ్యాపీగా yes, మనం వర్క్ చేస్తుంటాం, ముందుకు వెళ్తుంటాం, సక్సెస్ అవుతుంటాం. ప్రజెంట్ మన టార్గెట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 25th జూలైకి. నవంబర్ 26th వరకు టైం ఉంది. అవునా కదా? 4 మంత్స్ టైంలో 1 మంత్ కంప్లీట్ అయింది అనమాట. ఇంకా 3 మంత్స్ టైం ఉంది. ఈ 3 మంత్స్ లో మనకి లోకల్ టార్గెట్ కూడా ఉంది కేరళది, దానికి ఇంకా 1 మంత్ టైం ఉంది అనమాట. సో ఈ 2 టార్గెట్ల మీద ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో అప్పుడు మన సక్సెస్ ఇంకా ఈజీగా ముందుకెళ్తాం. ఓకేనా? సో మన గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మా గురించి టార్గెట్ గురించి ఒక టిప్ అనేది ఇస్తున్నాడు అనమాట, మనం సేఫ్ షాప్ లో డైమండ్ షిప్ కంప్లీట్ చేయడానికి. ఏంటి ఆ టిప్ అనేది వినడానికి రెడీగా మరి మీరు అందరూ? yes, సో చాలా జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు అనేది సోమశేఖర్ బాబు. ఓకేనా? టార్గెట్ విన్నింగ్, దాని సీక్రెట్ డైమండ్ షిప్. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి బిజినెస్ లో డైమండ్ అయ్యి లక్షల్లో ఇన్కమ్ కావాలి వారానికి అనుకుంటే సింపుల్ గా సేఫ్ షాప్ ఏదైతే టార్గెట్ ఇస్తుందో మనకి అప్లైన్ హెల్ప్ తో ఎడ్యుకేషన్ సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉపయోగించుకొని
3 నెలల్లో టార్గెట్ గెలుస్తూ వచ్చామంటే టార్గెట్ కంపెనీ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేస్తాం, డబ్బు తీసుకుంటాం, విదేశ యాత్రలు వెళ్తాం, ల్యాప్టాప్లు ప్రొజెక్టర్లు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. 7 సార్లు గెలవడంతో ఒక వ్యక్తి సేఫ్ షాప్ లో డైమండ్ అయి మాట్లాడొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. అదే నా ఫైనల్ టిప్ ఏదైనా ఉంది బిజినెస్ లో అంటే ఇంతకంటే మించిన టిప్ లేనే లేదు. చెప్పాను కదా, 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వడమే కాదు, ఎంతో మంది డైమండ్స్ లని క్రియేట్ చేసిన వ్యక్తి. ఓకే, దీనికంటే బిఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు అవన్నీ పక్కన పెట్టి వచ్చి సేఫ్ షాప్ లో 16 సంవత్సరాల నుంచి వర్క్ చేసి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇవాళ మనకు షేర్ చేసింది అనమాట. ఈ బిజినెస్ లో ఎవరైతే డైమండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే సీక్రెట్: టార్గెట్, విన్నింగ్, ఫోకస్. 7 సార్లు టార్గెట్ విన్ అయినాం అనుకో, టార్గెట్ విన్ అవుతూ వెళ్ళామంటే డైమండ్ షిప్ ఇలా అయిపోతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మాక్సిమం ఇప్పుడు మనకు కూడా టైం ఉంది, 3 నెలలు. ఈ 3 నెలల్లో మనం సింగపూర్, మలేషియా టార్గెట్ విన్ అవ్వడానికి ఫోకస్ చేసినాం అనుకో, 100% ఇవాళ నుంచే మన సక్సెస్ స్టార్ట్ అయినట్టు సేఫ్ షాప్ లో గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ట్రిపుల్ ఐడి బెనిఫిట్. ఇది ఆల్రెడీ మనం ప్లాన్ చెప్పేటప్పుడు చెప్తూనే ఉంటాం. సో మళ్ళీ కూడా వాళ్ళకి అర్థం చేయాలి. కొత్త వ్యక్తి ఇన్కమ్ డిఫరెంట్ అర్థం చేయాలన్నమాట. వర్క్ ఒకటే ఉంటది. ఇక్కడ రాసిన చూడండి, నో నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్. సేఫ్ షాప్ లో సింగిల్ పొజిషన్ తీసుకుంటే, ట్రిపుల్ పొజిషన్ తీసుకుంటే, సింగిల్ పొజిషన్ తీసుకున్నా ట్రిపుల్ ఐడి తీసుకున్నా ఒకటే వర్క్ ఉంటుంది. బట్ ఐడీస్ డిఫరెంట్ ఉంటాయి, అంటే పొజిషన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకోగలుగుతాం. సో దానికి మనం ఏం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింగిల్ ఐడిలో మనం చేసే వర్క్ ఏది ఉంటుంది కదా, ఇదే వర్క్ ఇక్కడ ట్రిపుల్ ఐడిలో చేస్తాం మనం, అంతే. ఇక్కడేమో మనం లెఫ్ట్ లో రైట్ లో మన ఫ్రెండ్స్ కి ఇస్తాం. ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, మౌస్. ఇక్కడ ఏ అనే వ్యక్తికి, బి అనే వ్యక్తికి మనం వేరే వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రిపుల్ ఐడిలో ID1, ID2, ID3 అంటే ఇక్కడ మనం ఏముంటాం, ఇక్కడ మన ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడ మన ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి ఈ పొజిషన్స్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ మనం తీసుకొచ్చిన టీం ని వీళ్ళ కింద మనం ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకొచ్చారు అనమాట. అట్లా ట్రిపుల్ ఐడి తీసుకుంటే మనం ఏం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ సింగిల్ పొజిషన్ లో చేసే వర్కే ఇక్కడ కూడా వర్క్ చేస్తాం. డబుల్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇంకోటి, నెవర్ గెట్ ద ఛాన్స్ ఇఫ్ యూ మిస్. మనం ఒకసారి ఈ ఛాన్స్ మిస్ అయినాం అనుకో, మళ్ళీ దొరకదు మనకి. ఇది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అర్థం చేయాలి. ఓకేనా? సో ఇంకొకటి, బెనిఫిట్స్ ఆఫ్ ట్రైనింగ్స్, ఫ్రైడే ట్రైనింగ్స్. ట్రైనింగ్స్ కి ఎందుకు రమ్మంటాము, జూమ్ మీటింగ్ ఎందుకు రమ్మంటాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో మనం ఈజీగా ఎలా వర్క్ చేయగలుగుతాం బిజినెస్ లో అనేది మన వర్కింగ్ స్టైల్ అయితే ఉంటుంది కదా, అది అర్థమవుతుంది మనకి. ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే బిజినెస్ లో, సేఫ్ షాప్ లో సక్సెస్ కావడానికి వర్కింగ్ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకోవాలి, అంతే. వేరేది ఏం లేదు ఇక్కడ. ఆ ప్రాసెస్ ఈజీగా ఎలా బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వగలుగుతాము అనేది నేర్చుకోవడానికి ఆ ట్రైనింగ్లకి, మీటింగ్లకి రమ్మంటాం మనం. అర్థమవుతుందా? ఇంకోటి, మనం చేసే పనే మన కింద వచ్చిన టీం కూడా చేపేయడమే మన పని, వేరేది ఏం లేదు. అర్థమవుతుందా? ఇంకోటి, మనం ఎటువంటి ప్రొఫెషనల్ పీపుల్స్ తోటి మనం వర్క్ చేస్తున్నాము అనేది అవేర్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకోటి, టార్గెట్ విన్ అవ్వడానికి, కొత్త ప్రోడక్ట్ల లాంచింగ్ కి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది ట్రైనింగ్లలో. అందుకే ట్రైనింగ్స్ కి మరి 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 రండి అనే అందుకే చెప్తుంటారు అనమాట. అర్థమవుతుందా? సో ఇంకోటి, టూల్స్, 100% టూల్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. టూల్స్ లో మనకి దొరికేది ఏముంటుంది అంటే, ప్లాన్ చెప్పడానికి ఫోల్డర్ వస్తుంది, ప్రగతి పథ్ బుక్ వస్తుంది, ప్రొడక్ట్ బ్రౌచర్ వస్తుంది, శుభారం రెగ్యులర్ గా ఇష్యూ మెటీరియల్స్ అయితే ఉంటుంది లిస్ట్ రాయడానికి అదొకటి వస్తుంది. ఇంకోటి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, గుడ్ మార్నింగ్ మీటింగ్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ మీటింగ్ ని అటెండ్ అవ్వండి, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ గుడ్ మార్నింగ్ మీటింగ్ లో కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది వర్క్ చేయడానికి. మనకి దొరికిన డైలీ లైఫ్ లో 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఏదైతే సేఫ్ షాప్ లో మనం వర్క్ చేయాలనుకుంటామో దానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట గుడ్ మార్నింగ్ మీటింగ్ వల్ల. సో ఇదంతా బాగానే ఉంది సార్, మరి లిస్ట్ అంతా బాగానే ఉంది, రాష్ట్రం. సో ఓకే, వర్క్ ప్రాసెస్ నెక్స్ట్ ఏముంటది అని అంటే, ఒకటి, కొన్ని చెప్పకూడని పనులు ఉంటాయి అనమాట, అవి మనం చెప్పొద్దు. ఎట్లా అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, డోంట్స్: నేమ్ ఆఫ్ ద కంపెనీ, నేచర్ ఆఫ్ ద వర్క్, ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ డిస్కషన్ అట్ పబ్లిక్ ప్లేస్, హరిబరి. ఈ 5 ఏవైతే ఉన్నాయి కదా మెయిన్ పాయింట్స్, దీన్ని మనం ఒక కొత్త ప్రాస్పెక్టివ్ అంటే గెస్ట్ మన లిస్ట్ లో ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి మనం ఫోన్ లో చెప్పకూడదు అని అంటున్నారు. అసలు సార్ ఇక్కడే స్టార్ట్ అయింది సార్. మీరు కంపెనీ పేరు చెప్పొద్దు అంటారు, వర్క్ గురించి చెప్పొద్దు అంటున్నారు, షాపింగ్ ఏదైతే ఉంటుంది కదా అమౌంట్ చెప్పొద్దు అంటున్నారు. ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇందులో అని చాలా మంది డౌట్ వస్తుంది. ఓకేనా? నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఆల్రెడీ ఇంత ముందు కూడా మీరు వినే ఉంటారు.
ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్, మన గోల్డ్ గురించి చెప్తుంటాం మనం, అవునా కదా? సో ఇవాళ రేపు మార్కెట్ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. సో ఆ గోల్డ్ ని పాత కాలంలో కూరగాయలు అమ్మే బండి ఉంటుండే కదా, తోపుడు బండి. ఆ తోపుడు Yes. బండి పెట్టి మనము సేల్ చేసినాం అనుకోండి, ఎంతమంది కొంటారు చెప్పండి? Uh, ఒక్కరన్నా కొంటారా? no. ఒక్కరు కూడా కొనరు, అవునా కదా? ఎందుకనంటే సో దాని వాల్యూ లేదు. అంత రేటు ఉన్న బంగారాన్ని ఎక్కడ అమ్ముతున్నాడు ఆ పర్సన్? కూరగాయలు అమ్మే బండి మీద అమ్ముతున్నాడు. అలాంటప్పుడు దానికి వాల్యూ ఉంటుందా? నో. No. ఇప్పుడు అదే గోల్డ్ ని ఒక మంచి షాప్ లో, లలిత జ్యువెలర్ లో కావచ్చు, ఆ మనపురం గోల్డ్ షాప్ లో కావచ్చు, ఇంకా ఉన్నాయి కదా కొన్ని. ఆ గోల్డ్ Yes. షాప్లలో మనం వాళ్ళు సేల్ చేసినప్పుడు ఏం చేస్తాం? మనం మంచిగా వెళ్ళి ఎంత రేట్ అయినా సరే వెళ్ళి కొనుక్కొస్తాం, ఎందుకంటే దాని వాల్యూ. ఇక్కడ మనం కూడా మన బిజినెస్ లో ఇన్ ఫ్యూచర్ లో ఎంత చూపిస్తాం వాల్యూ? ఎవ్రీ వీక్ దగ్గర దగ్గర 2 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదించవచ్చు అని చెప్తున్నాం. ఇంత పెద్ద ఇన్కమ్ సంపాదించే కాన్సెప్ట్ ని మనం ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా చెప్పినాం అనుకో, మన బిజినెస్ కి ఏమైనా వాల్యూ పెరుగుతుందా? నో. అందుకోసమే చెప్పొద్దు అంటుంటాం. మరి ఎలా చెప్పాలి సార్ అని అంటే, ఒకటే, ఆల్రెడీ ఆయన మీకు తెలిసిన ఫ్రెండే ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్ ఉంటాడు, రిలేషన్ ఉంటాడు కాబట్టి జస్ట్ ఒకటే ఫోన్ చేసి ఎక్కడున్నారు అడగండి, ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అడగండి, మిమ్మల్ని కలుద్దాం అని అనుకుంటున్నా అని చెప్పండి, అంతే. Yes. దేనికి ఏంటి అది ఇది రకరకాలుగా అడుగుతుంటాడు, జస్ట్ ఒకటే వచ్చిన తర్వాత మాట్లాడతారు కదా, అంతే, వేరేది ఏం లేదు. అట్లా అడిగినాం అనుకో, రమ్మంటాడు, పోతాం. పోయేటప్పుడు మీరు ఒక్కరే వెళ్ళరు, ఎవరినో ఒకరిని అప్లైన్ తీసుకొని పోతారు, కూర్చోబెడతారు. ఇదో సార్ ఉన్నాడు, ప్లాన్ చెప్తారు, ఒకసారి విను, అయిపోయిన తర్వాత నేను డిస్కషన్ చేస్తాను, కూర్చోబెట్టి ప్రాపర్ గా ప్లాన్ అర్థం చేపించినాం అనుకో, ప్లాన్ లో మొత్తం విన్న తర్వాత మనం ఏదైతే పర్పస్ పెట్టుకొని పోయినామో ఆ పర్పస్ ఆయనకు అర్థమవుతుంది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ మీరు ఇవ్వండి, భరోసా ఇవ్వండి ఆ మనిషికి. ఇదే కాన్సెప్ట్ నీకు చెప్పడానికి టైం తీసుకున్నా, నేను స్టార్ట్ చేసిన, నాకు మంచిగా అనిపించింది, నీకు ఏం అనిపించింది, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు అని చెప్పి కూర్చోబెట్టండి. మీరు ఇచ్చే భరోసా వల్ల ఆ మనిషి ఏం చేస్తాడు? స్టార్ట్ చేస్తాడు. సింపుల్. సో దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద కోణంలో ఆలోచించి రకరకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. Yes. ఎక్స్పెరిమెంట్లు చేసి ఏం చేస్తారంటే ఫెయిల్ అవుతారు, రిజల్ట్ రావట్లేదు అంటారు, పని అయితే లేదంటారు, ఎవ్వరు వస్తలేరు సార్ అంటారు. ఎక్కడికి వెళ్ళొస్తారు? ఎక్కడో అక్కడ మిస్టేక్ జరుగుతుంది కదా, ఆ మిస్టేక్స్ ఒకసారి కరెక్షన్ చేసుకోవాలి. Yes. అర్థమవుతుందా? అదనమాట. సో ఇదంతా చేసినా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట మన దాంట్లో, SW5 రూల్స్ అని చెప్పేసి. ఎలా అనంటే, సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్మన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. ప్రాపర్ గా లిస్ట్ రాసినాం, ప్లాన్ చెప్తున్నాం, ఫాలోఅప్లు కూడా చేస్తున్నాం. ఇందులో కూడా కొంతమంది వస్తారంట, కొంతమంది రారంట, నో ప్రాబ్లం అంటున్నారు, ఎవరో ఒకరు వెయిట్ చేస్తారంటున్నారు, మన పని మనం చేసుకుంటూ పోవాలా అంటున్నారు. ఒకటే టార్గెట్, మన ప్లాన్ లో 100 మంది మన లిస్ట్ లో ప్లాన్ చెప్పాలా, 100లో 10 మందిని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా. అప్పటి వరకు 100 కంప్లీట్ అయ్యేంత వరకు మన ప్లాన్లు చెప్తూనే ఉండాలి. ఎవరో ఒకరు వస్తారు. అర్థమవుతుందా? Yes. సో ఇది అనమాట. సో ఫైనల్ ఒక హంబుల్ అడ్వైస్ మీకు ఏంటి అని అంటే, ఒకవేళ నా దగ్గర నుంచి మీకు ఏదైనా అడ్వైస్ కావాలి, మన సిస్టమ్ నుంచి, మన కంపెనీ నుంచి, ఈ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను మీకు ఏదైనా చెప్పాలి అని అంటే కనుక ఒకటే చెప్తా. ఏంటి అడ్వైస్ అంటే, డు నాట్ ఆస్ అదర్స్, బిలీవింగ్ యువర్ సెల్ఫ్. బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం, మన ఫ్రెండ్ ద్వారానో, మన రిలేషన్ ద్వారానో, మన ఫ్యామిలీ మెంబర్ ద్వారా సేఫ్ షాప్ లోకి అయితే వచ్చినాం, అవునా కాదా? Yes. Yes. వచ్చిన తర్వాత ఇందులో వర్క్ చేయడానికి, సక్సెస్ కావడానికి మన మీద మనకి ఫస్ట్ నమ్మకం ఉండాల. వేరే వాళ్ళ మీద, ఎవరి మీదనో మనం నమ్మకం పెట్టుకొని బిజినెస్ చేసినాం అనుకో, ఎప్పటికైనా సరే గుర్తు పెట్టుకోండి, మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వలేము. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? మన మీదనే మనం నమ్మకం పెట్టుకోవాలి. Yes. అప్పుడే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. ఇంకోటి, డు నాట్ స్టార్ట్ వర్కింగ్ అంటిల్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. ఈ బిజినెస్ లో మీరు ఏ కొత్త పని చేయాలనుకున్నా కూడా దాని గురించి ప్రాపర్ గా తెలుసుకొని అప్పుడు చేయండి. తెలుసుకోకుండా చేసిరనుకో ఏమవుతుంది అంటే, ఎక్కడో కాడ మిస్టేక్ జరుగుతుంది, రిజెక్షన్ రావడమో, నో చెప్పడమో, ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు ఏమైతుంది తెలుసా, మనం వెనకాడికి వేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా చేయాలనిపించింది అనుకో, యాజ్ ఎ సీనియర్ లీడర్ అడగండి,
వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు? అందులో రిజల్ట్ వస్తుందంటే చేయమంటాడు, రిజల్ట్ రాలేదనుకో ఏదైనా గైడెన్స్ ఇస్తాడు, అంతే. అర్థమవుతుందా? సో కాబట్టి Yes. ప్రాపర్గా తెలుసుకొని సో చేయండి, ఏ పని చేయాలన్నమాట. ఇంకోటి ఫైనల్ గా అండర్స్టాండ్ అండ్ ఇన్ఫార్మ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ సైన్ అప్ స్పిల్ ఓవర్ టు న్యూ గెస్ట్లు. మన బిజినెస్ ఎవరికైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తామో వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ఏం బెనిఫిట్ దొరుకుతుంది, ఓకేనా? అది డాటా ఫామ్ విషయంలో కావచ్చు, షాపింగ్ విషయంలో కావచ్చు, ఎర్లీగా చేసుకుంటే ఏం బెనిఫిట్ దొరుకుతుంది అనేది మీరు వాళ్ళకి ప్రాపర్ గా అర్థం చేయాలి. ఓకే, సో ఇది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో చెప్పగానే విని అర్థం చేసుకొని సో వచ్చిర్రు, కనెక్ట్ అయ్యారు. సో చెప్పింది అయితే క్లియర్ గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫైనల్ గా Yes. ఒకటి చెప్తా ఏంటి అని అంటే, ఈ బిజినెస్ లో మనం టార్గెట్ విన్ అవ్వాలన్నా, ఓకేనా, సో ర్యాంక్ కంప్లీట్ చేసుకోవాలన్నా, టీం తయారు చేయాలన్నా కూడా మనకి ఏదైతే కావాల్సిన ఎడ్యుకేషన్ ఉంది కదా, అది ఒక ఎఫ్ఐ మీటింగ్ ద్వారా కావచ్చు, హెడ్షిప్ ట్రైనింగ్ ద్వారా కావచ్చు, కో ట్రైనింగ్ ద్వారా కావచ్చు, దేని గురించి అయితే మనకు దొరుకుతుందో ఆ దొరికిన ఎడ్యుకేషన్ ని కరెక్ట్ గా మనం యూజ్ చేసుకొని ఆన్ ఫీల్డ్ లో మనం ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వగలుగుతున్నాం. లేదనుకోండి ఏమనిపిస్తుంది అంటే, షాపింగ్ అయితే చేసిన ప్రోడక్ట్ అయితే వచ్చింది, అవునా కదా? టీం Yes. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రాబోయే రోజుల్లో మనం పని చేయాలన్నా కూడా చేయలేం. కాబట్టి సో ఒకటే నా సజెషన్, ఏదైతే ఎఫ్ఐ మీటింగ్ లో ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయి కదా, దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒక ప్రాపర్ వేలో మీరు దాన్ని ఫాలో అయ్యారనుకోండి 100% ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో ఇది Yes. అన్నమాట చెప్పాలనుకున్నది. ఒకవేళ ఫైనల్ గా ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని అంటే, సో అది కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, సో అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మాట్లాడండి. లేదంటే మన మీటింగ్ ని క్లోజ్ చేస్తాం ఒక 2-3 విషయాలు చెప్పి. 1 minute.